ఎస్. సో ఈరోజు మనము జ్ఞానముద్ర గురించి తెలుసుకుందాం. సో జ్ఞానముద్ర ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సమయంలో మీరు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ రెండు అంటే బొటన వేలు, ఈ యొక్క చూపుడు వేలు రెండు ఇలా టచ్ చేస్తాం అంతే. ఇలా టచ్ చేసి ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. అది కూడా తొడ మీద పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా తిరుగుతూ ఎక్కడున్నా కానీ, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మనం వెళ్తున్నా కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని వెళ్ళొచ్చు, తొందర లేదు. ఓకే, సో ఇది జ్ఞానముద్ర. ఇది ఎంత అద్భుతమైన ముద్ర అంటే యాక్చువల్గా రజనీకాంత్ ఆయన అంత గొప్ప వ్యక్తి అని, కానీ ఆయన వచ్చేసి ఈ ముద్ర పెట్టుకునే ఉంటారు ఎప్పుడు. మీరు ఎక్కడ పోయి కూర్చున్నారు అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఊరికే కూర్చోవడం, ఇట్లా చేతులు ఇట్లా వదిలేస్తే ఏమవుతుందంటే మన శక్తి ఎప్పుడు కూడా చేతులు వేళ్ళు, కాళ్ళు వేళ్ళ నుంచే శక్తి మొత్తం బయటకు వెళ్తూ ఉంటుంది. మన లోపల ఉన్న శక్తి బయటకు వెళ్తూ ఉంటుంది. అది మనం గమనించలేము, మనకు తెలియదు అది. ఎందుకంటే శక్తి కనపడదు కదా బయటికి, కానీ బయటికి వెళ్తూనే ఉంటుంది. దాన్ని మనం తిరిగి మన లోపలే మనం ప్రవేశపెట్టుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. అదే ముద్రా ప్రపంచం, అదే ముద్రా విజ్ఞానం. అవునా? సో దాంట్లో విశేషమైన ముద్ర ఇది జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్రను ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో కూడా చెప్పాలంటే మనం కళ్ళు తెరిచి మేలుకున్నంత వరకు కూడా ఈ ముద్ర పెట్టుకోవచ్చు. దీనిలో నష్టం ఏమని చెప్పండి? ఊరికే కూర్చున్నప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అంతే. కానీ మీకు జరిగే అద్భుతాలు ఒకటి రెండు కాదు. ఇది చేస్తూ ఉంటే మీ దేహం లోపల మీ మానసికంగా జరిగే అద్భుతాలు అనేకమైన ఉన్నాయి. అవి కొన్ని చెప్పుకుంటాం ఈరోజు. కానీ దీన్ని గుర్తించలేము, కానీ దీన్ని పాటించము. వినడం వరకే వింటాము. బయటికి పోయాక అది మామూలే. ఈ క్లాస్ అయిపోయాక మళ్ళీ మామూలే కదా. మీరు ఈ క్లాస్ వింటున్నారు కదా, ఇక్కడ కూర్చొని వింటున్న సేపు ఇలా పెట్టుకోండి, ఏమవుతుంది? వింటున్నంత సేపు మీ రెండు చేతులు ఇలా పెట్టుకోండి అంతే. దాంతోపాటు ఇంకో ముద్ర ఉంది, అద్భుతమైన ముద్ర. అది ఈరోజు చెప్పడానికి అవకాశం ఉండదు, కానీ జస్ట్ మీకు కొద్దిగా అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది ఇలా పెట్టుకొని కూర్చోవచ్చు క్లాస్ వినేటప్పుడు. ఇది కానీ ఈ రెండు, ఇది స్మరణ ముద్ర, హకిని ముద్ర అంటారు. హకిని ముద్ర ఎంత అద్భుతమైన ముద్ర అంటే ఇది మనం కూర్చొని విన్నంతసేపు ఇది పెట్టుకుంటే రెండు, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అవుతాయి. ఎంత చురుకుగా ఉంటామంటే చాలా మందిలో ఒక కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్ని భావనలు వస్తుంటాయి. ఏమనంటే ఏజ్ అయింది, సరిగా గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాను, పేర్లు గుర్తుండవు, ఇప్పుడు డిస్కస్ చేసింది రేపటికి తెలియట్లేదు, చదివినవి గుర్తుండట్లేదు, చదివితే కూడా సరిగా ఎక్కట్లేదు. ఇవన్నీ తప్పుడు భావనలు పెట్టుకొని ఏజ్ ఎక్కువైందని చెప్పి ఆ ఏజ్ మీద తోచేస్తుంటారు. అవునా కదా? సో దానికి ఈ రెండు అద్భుతమైన ముద్రలు బ్రెయిన్ ఎంత చక్కగా చురుకుగా పనిచేపిస్తాయంటే మీరు నమ్మరు. మీరు ఏదైనా ఒకటి మర్చిపోయారనుకోండి, గుర్తు రావట్లేదు అనుకోండి, ఈ ముద్రను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా పెట్టేయండి. ఆటోమేటిక్గా మీరు ఏమనుకున్నారో అది లోపల నుంచి బయటకు తీసుకొస్తుంది. అందుకే దీన్ని ఏమంటారంటే స్మరణ ముద్ర అంటారు. ఆ స్మరణ ముద్ర అంటే మర్చిపోయిన వాటిని కూడా బయటికి తీస్తుంది. ఇక స్టూడెంట్స్కు ఈ 2 ముద్రలు వరదాయని, గొప్ప బహుమానం అని చెప్పాలి స్టూడెంట్స్కి. అయితే మనం అలవాటు చేపించము. ఎందుకు? మనకు అంత సమయం లేకపోవచ్చు, మనం దాన్ని గుర్తించలేదు కాబట్టి. మన యొక్క సనాతన జ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని మన పిల్లలకు మనం అలవాటు చేయము. ఎందుకంటే మనం చేయదలుచుకోలేదు, అట్లా అయిపోయింది ప్రపంచం. తెలిసి కూడా చేయము. తెలియని వాళ్ళు పక్కన పెట్టండి, తెలిసి కూడా మనం చేయము. ఆ బద్ధకం కావచ్చు, లేజినెస్, లేదా ఆ మూర్ఖత్వము, ఆ మూర్ఖత్వంలో ఇంకా ఉండిపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా పిల్లలకి పొద్దున సాయంత్రం చదువుకునేటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఈ చేతిలో ఇలా పెట్టుకోవాలి, ఈ చేతిలో రాస్తూ ఉండాలి. వాళ్ళు క్లాస్ వింటున్నారు, ఇట్లా పెట్టుకొని వినమని చెప్పండి, ఏమైంది? ఇలా పెట్టుకొని వినమని చెప్పండి, ఏమవుతుంది? లేదా ఇలా పెట్టుకొని వినమని చెప్పండి. చూడండి, వాళ్ళలో కరిగే మార్పు చూడండి. ఇంకోటి, లక్షణాలు తక్షణమే మారిపోతాయి.
పిల్లల లక్షణాలు, పిల్లల యొక్క ఆ వ్యక్తిత్వంలో కూడా అద్భుతమైనటువంటి లక్షణాలు కలుగుతాయి. మీరు చెప్తే వినడం లేదు, మొండిగా వాదిస్తారు, ఆటం చేస్తారు, వినరు, అంటే అల్లరి చేస్తారు, చదవరు, ఎన్నో చెప్తుంటారు వాళ్ళ మీద కంప్లైంట్స్. ఏం అక్కర్లా, దీన్ని ఒక్కటే కూర్చోబెట్టి దీన్ని ప్రాక్టీస్ చెప్పి అట్లీస్ట్ అతనే ఇట్లా పెట్టుకొని దీంతో రాసుకోవడము, ఇట్లా పెట్టుకొని వినడము చేయలేదనుకోండి, ఒక పద్ధతిగా ధ్యానం ఎలా చెప్పేయాలనుకున్నామో ధ్యానం చేయకపోయినా అతను చేసేటువంటి అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు కళ్ళు మూపించాలి. ఆ కళ్ళు మూపించినప్పుడు మనకు మామూలుగా ధ్యాన ముద్ర ఇది ఉంది, కానీ ప్రత్యేకంగా దీన్ని ప్రాక్టీస్ చెప్పాను. ఓ 10 నిమిషాలు పొద్దున సాయంత్రం ప్రాక్టీస్ చెప్పాను చాలు. ఈ జ్ఞాన ముద్ర దీన్ని ప్రాక్టీస్ చెప్పాడు. అంతకంటే ఇక ఎంత బుద్ధుని ముద్ర కదా ఇది, ఇంతే. బుద్ధుడు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎన్నో దేవతలు, సరస్వతి ఎవరు చూసినా ఈ ముద్రలో ఉంటారు, ఈ జ్ఞాన ముద్రలో ఉంటారు. దాని యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు దీని గురించి ఇంకొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఏమేం చేస్తుంది చూద్దాం. ఇప్పుడు ఎవరికైనా నిద్ర సరిగా రావట్లేదు, తర్వాత లేజినెస్, సోమరితనం ఉంది, కోపం ఉంది అనుకోండి, ఎక్కువ కోపం ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, అన్నీ పోతాయి. చూడండి ఎలా ఉంది. నెక్స్ట్, ఎవరికైనా తాగే మద్యం సేవించే అలవాటు ఉందనుకోండి, అది కూడా తగ్గిపోతుంది. చూసారా, ఈ ముద్ర చేపిస్తూ ఉంటే తగ్గిపోతుంది. తర్వాత మెమరీ పవర్లో ఎక్సలెంట్ ముద్ర ఇది. అందరికీ మెమరీ పవర్ కావాలా లేదా? ప్రతి ఒక్కరికి ఆ గుర్తుపెట్టుకునేటువంటి ఆ యొక్క జ్ఞాపక శక్తి కావాలి, మెమరీ పవర్ అంటాం దాన్ని. అది అందరికీ కూడా అద్భుతంగా అందుతుంది దీంట్లో. అలాగా నెక్స్ట్, మానసికంగా అలసిపోయి ఉంటాము. ఓకే, తర్వాత ఎవరికైనా బీపీ ఉందనుకోండి, ఇది పెట్టుకుంటే బీపీ నార్మల్ అవుతుంది. చూసారా, అలాగా. నెక్స్ట్, బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుతుంది, ఏ విషయాన్ని అర్థం చేసుకుంటుంది. ఓకే, అంతవరకు అర్థం కాని విషయాలు అర్థమవుతాయి, అంత గొప్ప ముద్ర ఇది. నెక్స్ట్, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అద్భుతంగా ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఓకే, ఆ ఏకాగ్రత లెవెల్స్ చాలా అద్భుతంగా ఇంక్రీజ్ అవుతాయి, ఏకాగ్రత ఎక్కువగా పెరుగుతుంది. మౌత్ అల్సర్స్ అంటే నోటి లోపల ఏమైనా పుండ్లు అవి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్, ఎవరికైనా హెడేక్ వచ్చింది అనుకోండి, దేని నుంచి? స్ట్రెస్ అయింది, ఒత్తిడి ఎక్కువయి, మానసిక ఒత్తిడి ఎక్కువయి, డిప్రెషన్ ఎక్కువయి, ఈ రెండింటి నుంచి మనకేమైనా తలనొప్పి వచ్చిందంటే ఆ తలనొప్పిని తగ్గించేస్తాం ఈ ముద్ర చేస్తే. నెక్స్ట్, ఏ విషయమైనా కానీ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఈ ముద్ర చేసేటువంటి వాళ్ళకి. రోజు రోజు మీరు చేస్తూ ఉన్నారని మీకు తెలుస్తుంది దాని గురించి. నెక్స్ట్, ఏవైనా మెంటల్ డిసీజెస్ అంటే మానసిక సమస్యలు, ఏ మానసిక సమస్య అయినా కానీ తొలగిపోతుంది. చాలామందికి మానసికంగా బుద్ధిమాంద్యము పిల్లలు ఉంటారు, చూసారా, బుద్ధిమాంద్యం పిల్లలు, వాళ్ళకి మాట్లాడడం రాదు, సో నత్తిగా మాట్లాడడం కానీ సరిగా మాట్లాడలేకపోవడం ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మనకి అంటే మైండ్ పరంగా వీక్నెస్ ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళందరికీ కూడా దీన్ని ఉపయోగించాలి. వీలవుతే వాళ్ళకి ఏం చేయాలంటే నైట్ టైం అలాంటి పిల్లలకి, అంటే మానసిక దౌర్బల్యం ఉన్నటువంటి పిల్లలకు కూడా ఏం చేయొచ్చు, దీన్ని ఇలా పెట్టేసి టేప్ వేసి నైట్ పడుకునేటప్పుడు టేప్ వేయాలి, ఇలా పెట్టేయాలి, టేప్ వేసేయాలి, వేసేసి పడబెడితే పొద్దున్న లేసరికి అది అలా పెట్టుకొని ఇక్కడ ఏమవుద్దంటే ఇది బ్రెయిన్, గుర్తుపెట్టుకోండి. మన చేతిలో ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ ఇది మొత్తం బ్రెయిన్ ఇది. ఓకే, ఇది మెడ, ఇది అంటే తల వెనక భాగం, ఇది తల ముందు భాగం, ఇది అంటే ఎంత బ్రెయిన్ ఉంటుంది ఇక్కడ. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతాయి ఇట్లా పెట్టడం వల్ల, చూసారా. సో అది నిదానంగా రోజు పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ రెండు గ్రంథులు కరెక్ట్గా పనిచేస్తే మొత్తం అంటే అతనికి ఏదైనా బ్రెయిన్లో లోపం వలన జరిగేటువంటి ఎలాంటి వ్యాధులు కూడా అన్నీ కూడా తగ్గిపోతాయి. ఆటిజం అంటాము, డెమెన్షియా అంటాము, తర్వాత బుద్ధిమాంద్యము, ఎలాంటివన్నా కానీ అన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి. ఇది ఖచ్చితంగా మనం చేయాలి. ఈ ముద్రను దృష్టిలో పెట్టుకొని, ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాటించండి. ఓకే, సో ఇది ఒకటి చేయండి.
సో ఈ ముద్రను మీరు ప్రతి ఒక్కరూ చేస్తారని భావిస్తున్నాం. ఈ రోజు నుంచి ఎప్పుడు ఖాళీగా ఉంటే కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, రైట్. సో దీంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం, ఎందుకంటే మళ్ళీ తమిళ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సింది. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.